100% విశ్వాసం ఉంది. కానీ వాళ్ళ మీద మర్డర్ కేసు పెడుతురా ఏం పెడుతురు పెట్టాలి. ఒకటే విషయం చెప్తున్నా, అటెంప్ట్ టు మర్డర్ చేసి పెట్టినా తర్వాత ఆడోళ్ళది ఏమేమి సెక్షన్స్ ఉన్నాయో అన్ని పెట్టినా ఎస్సీ ఎస్టీ కేసు కూడా పెట్టినా ఇప్పుడు అందరినీ రిమాండ్ చేస్తున్నాం. నేనేమంటున్నానంటే ఇప్పుడు ఆ పాపది హాస్పిటల్ పెట్టినా కదా, అది రిపోర్ట్ వచ్చినాక సెక్షన్ ఆర్డర్ చేసేసి దాన్ని కూడా దీంట్లో ఇంక్లూడ్ ఆల్రెడీ 3 months రిమాండ్ చేస్తున్నారు కదా సార్, జైల్లోనే ఉంటారు కదా, దాని ప్రకారంగానే నేను చేస్తా అని చెప్తున్నాను. మీ మీద ఒత్తిడి వస్తే మళ్ళీ మార్చకుండా లేదు సార్, నేను ఎట్టి పరిస్థితుల్లో చేస్తాను. మీకు అవసరమైతే డాక్టర్ గారి ఒపీనియన్ వచ్చినాక మీకు వాట్సాప్ పెట్టమంటే నెంబర్ ఇస్తే నేను వాట్సాప్ కూడా పెడతాను. దాని ప్రకారంగా ఏమంటున్నా సార్, ఇప్పుడు 8 మందిని చేయాలా, 8 మందిని చేయాలి, అటెంప్ట్ మర్డర్ లో చేయాలి. అటెంప్ట్ మర్డర్ ఎందుకంటే పాప చనిపోయింది. పాప చనిపోయి తర్వాత వచ్చిన వాస్తవాన్ని చార్జ్ షీట్ లో పెట్టుకోండి. కానీ ఎఫ్ఐఆర్ లో ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ లో మళ్ళీ అక్యూజ్ ఏదైతే ఇచ్చారో ఆ ఆధారాన్ని తీసుకొని దానికి అనుగుణంగా మీరు ఎఫ్ఐఆర్ నమోదు చేయాలి. సార్ నేనేమంటున్నా, అటెంప్ట్ టు మర్డర్ తో పాటు మర్డర్ కేసు కూడా పెట్టాలి. మర్డర్ కేసు కూడా దాంట్లో ఇంక్లూడ్ చేయాల్సిందే. మీరు ఇంక్లూడ్ చేయండి, మీరు ఎఫ్ఐఆర్ లో ఇంక్లూడ్ చేయండి, అమెండ్ చేయండి. సార్ మీరు ఎఫ్ఐఆర్ ఆల్టరేషన్ చేయండి, ఎఫ్ఐఆర్ ఉంది దీంట్లో మర్డర్ కేసు పెట్టండి. నేనేమంటున్నా, దీంట్లో పెట్టినప్పుడు దాంట్లో ఎట్లా చేస్తామన్నా అదే మాట్లాడండి. నమస్కారం సార్, శ్రీనివాస్ సార్. మంచి సార్, తప్పకుండా చేస్తాను సార్, 100% చేపిస్తాను సార్. సార్ 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 మంచి సార్, అదే చెప్తున్నా సార్. తమరికి మార్నింగ్ ఎక్స్ప్లెయిన్ చేసిందంతా కూడా ఇప్పుడు చెప్పిన సార్ వీళ్ళకు. అదే మళ్ళీ ఒకసారి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసి సార్ ఒకసారి మల్లన్న మాట్లాడతాను హలో సార్. తీన్మార్ మల్లన్న గారు మాట్లాడతారు సార్. హలో రమణ. పర్వాలేదన్నా, మీరు రాలేకపోయినా మీ పవర్ తోటి ఇప్పుడు పాప చనిపోతే ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ లో మర్డర్ కేస్ సెక్షన్స్ యాడ్ చేయమని చెప్పి చెప్తా ఉన్నాము. ఎఫ్ఎస్ఎల్ రిపోర్ట్ అంటే ఎఫ్ఎస్ఎల్ రిపోర్ట్ ఇప్పుడు వస్తుందన్నా. అలాగే ఇప్పుడు 8 మంది మీద కంప్లైంట్ చేస్తే మేము 4 అదుపులోకి తీసుకున్నాం, ఇంకా 4 బయట ఉన్నారని చెప్తా ఉన్నారన్నా. ఆ 4 మేమైనా పట్టుకోమంటావా? మమ్మల్ని పట్టుకోమంటే చెప్తే మేము పట్టుకుంటాం. ఇది మల్లరావన్న, ఎందుకంటే మా ఓట్లతోని, మా బీసీల ఓట్లతోని, మా ఎస్సీల ఓట్లతోని మీరు గెలిచిరు. మా వర్గాలకు అన్యాయం జరుగుతుంటే మీరు ఎక్స్ప్లెనేషన్ ఇవ్వండి ప్రజలకి, వాళ్ళు వచ్చిన నాయకులకు నేను చెప్పింది చెప్పండి అంటే కుదరదన్నా. ఇది ఎందుకనంటే ఇది మా ఆత్మగౌరవం.
ఈ వెంకటన్న వీళ్ళందరితో పంపించాను. ఆ. నేను ఎక్స్ప్లెయిన్ చేయాలన్నా నాకు తెలియగానే మాట్లాడామన్నా. ఇక్కడే కాదు ఎక్కడున్నా నేను అదే కార్యక్రమంలో పుట్టానని అక్కడ ఎవరు అడగలేదు. నేను దీనికి ఎలక్షన్ లో ఇప్పుడు డిఎస్పీ గారు చెప్పండి అన్న, మర్డర్ కేసు సెక్షన్స్ యాడ్ చేసి 8 మందిని ఇవాళ రిమైండ్ చేయమని ఒక్క మాట చెప్పండి. కాదు చెప్పండి సార్. నమస్కారం సార్. సార్ సార్ మంచిది సార్. నేను ప్రాసెస్ ప్రకారంగా పద్ధతి ప్రకారంగా ఖచ్చితంగా చేస్తానని చెప్తున్నా సార్. మాట్లాడతా సార్, నేను సార్ వాళ్ళతో కూడా మాట్లాడతాను సార్. సార్ సార్ మంచిది సార్. నమస్కారం సార్. ఒకటి ఏంటంటే కమ్యూనల్ ఇష్యూలు రావద్దు. సార్, FIR కేతులు వెంకటేష్ సీను సిల్వా సార్ ఎఫ్ఐఆర్ వచ్చిందమ్మా. శ్రీనివాస్ సార్, మీ పైన చాలా గౌరవం నమ్మకం అందరికీ ఉంది. ఇక్కడ చిన్న క్యాస్ట్ పెద్ద క్యాస్ట్ అని కాకుండా నైట్ కంప్లైంట్ ఇచ్చినాం కదా, అలా నెగ్లెక్టింగ్ రెండు ఎఫ్ఐఆర్ వచ్చింది. వీళ్ళు తరతరాలుగా విధాలు చేస్తున్నారు. ఇప్పుడు గుళ్ళకాడ లేని విషయాన్ని కూడా వీళ్ళు క్రియేట్ చేసి సంపద మీద బతకడం కాదు. రాజకీయాలు అనేది ముడిపడద్దు. ఈ రోజు ఆత్మగౌరవ విషయ తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది కూడా ఆత్మగౌరవం తెలంగాణ ఏర్పడింది కాబట్టి మనకు కావాల్సింది కమ్యూనల్ విషయం తీసుకోకుండా వీళ్ళకి ఖచ్చితంగా న్యాయం చేయాలి. కాంగ్రెస్ పార్టీ ఓబీసీ స్టేట్ కన్వీనర్ ఢిల్లీకి వెళ్ళి అనౌన్స్ అయినా బిలాంగ్స్ టు జరిగే మనోడు ఎఫ్ఐఆర్ కార్డు వచ్చింది. తీసుకురమ్మా. కూర్చోండి రమ్మన్నా. మిమ్మల్ని చూసి స్టేట్ అంతా గర్వపడాలి సార్. బలైన బడుగులకు న్యాయం చేస్తారు. మీద నమ్మకం ఉంది. ఇప్పుడు మల్లురాయ్ గారు కూడా ఎంపీ గారు కూడా ఫేవర్ గా చెప్పిండు, అంటే న్యాయం చేయాలని చెప్పిండు. సార్ ఇక్కడ ఉన్న వాళ్ళంతా కూడా నాకు 30 సంవత్సరాల నుంచి పరిచయం. 30 సంవత్సరాల నుంచి ఎన్ని ఎస్ఐ చేసినా అందరు పరిచయం వస్తున్నాయి. ఇప్పుడు వెంకటేష్ కూడా పరిచయమే. దగ్గర దగ్గర ఒక 50% పబ్లిక్ అంతా కూడా పరిచయస్తున్నారు. ఎవరు కూడా మనకు ఇప్పటి వరకు మనకు ఎగనెస్ట్ గా మాట్లాడిన వాళ్ళు ఇక్కడ ఎవరు కూడా లేదు. 99% మనకు అంత పాజిటివ్ రెస్పాన్స్ ఉన్నారు. దీంట్లో కూడా సాధ్యమైనంత వరకు నేను ఎంత వరకు చేయగలుగుతాను అంతవరకు చేస్తానని చెప్తున్నాను. ఇది పార్టీల పరంగా కూడా కాకుండా ఖచ్చితంగా శిక్ష ఎవరు ద్రోహం చేసిన వాళ్ళు ఖచ్చితంగా కఠినంగా శిక్ష విధించాల్సిందే. అది SC ST బుక్ చేయాల్సిందే. అటెంప్ట్ మర్డర్ ఖచ్చితంగా చేయాల్సిందే. ఎందుకంటే తెలంగాణ సామాజిక తెలంగాణ వైపు అడుగులేస్తుంది. ఈ రోజు దేశం మొత్తం మన వైపు చూస్తుంది. రాష్ట్రంలో తెలంగాణ అనేది నిరంతరం రగులుతున్న చరిత్ర. తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది ఉత్తరప్రదేశ్ లాగా ఉండి బ్రహ్మణ్యంతో ఏర్పడి అయ్యా బాంచనాటో లేడా ఈడ నిరంతరం ప్రశ్నించే గొంతుకలే. అందరికీ న్యాయం ఉంటది. మీతో మాకు ఫ్రెండ్లీ ఉంటది, గవర్నమెంట్ లో ప్రజాపం ఉంటది. అందరం కలిసికట్టుగా ఈ రోజు ఎందుకంటే పార్టీలు ఖచ్చితంగా రావడం జరిగింది కాబట్టి వాళ్ళకు న్యాయం చేయాలి. ఇంకొకసారి తెలిగితే సాంఘిక బహిష్కరణ చేయాల్సి ఉంటుంది. సాంఘిక బహిష్కరణ అంటే సహాయ నిరాకరణ లాగా వాళ్ళ ఇంటికి ఎవరు బట్టలు ఉత్తురికి పోడు, మంగళషాపు కోడు, పొలంలో పని చేయకూడదు. సాంఘిక బహిష్కరణ చేసి పరిస్థితి ఏర్పడతాయి కాబట్టి మనం ఖచ్చితంగా వీళ్ళకి న్యాయం చేయాలి. ఇంకొకరు కూడా రాకుండా తెలంగాణ తెలంగాణ మనం ఫ్రెండ్లీగా ఉండి మీరు విద్యార్థిని బతుక ముందుకు కావాల్సిన మర్డర్ కేసు చనిపోయినాక మర్డర్ కేసు కావాలా? మర్డర్ కేసు కావాలంటే
టెక్నికల్ ఇష్యూస్ చాలా ఉంటాయి. మీరు చెప్పింది కదా అని నేను ఏది కోర్టులో కూడా నిలబడాలి కదా. నిలబడాలి. ప్రాసెస్ ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్ లో కొన్ని డాక్యుమెంట్స్ కరెక్షన్ సార్ మీ మీద 100% విశ్వాసం ఉంది. పొలిటికల్ ప్రెజర్స్ ఒత్తిడి లేకుండా మీరు ఇష్యూని ఇష్యూగానే చూసి చట్టం ముందు దోషం నిలబెట్టండి. మీరు లేదనుకో మేము పోయి డీజీపీ ఆఫీస్ ముందర కూర్చుంటాం. కానీ మర్డర్ కేసు పెట్టండి, సెక్షన్ యాడ్ చేయండి. రెండో విషయం ఏంటంటే 8 మందిని తీసుకొచ్చి ఇంటరాగేట్ చేయండి. మీరు ఆ 8 మందిలో 3 వచ్చారు. అన్ని కావు. నేను ఇప్పుడే చేయమంటే